హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు స్ట్రీట్స్లో బండి మీద దొరికే చికెన్ పకోడీ వేడివేడిగా మన ఇంట్లోనే టేస్టీగా అయితే చేసుకొని తినొచ్చు. సో దానికోసం మనం ఫస్ట్గా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ని మంచిగా వాష్ చేసుకొని నేను చూపిస్తున్నటువంటి ఈ సైజులో మనకు అన్ని పీసెస్ కూడా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. చికెన్ని ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే పకోడా టేస్ట్ అయితే బాగొస్తుంది. సో దానికోసం ఫస్ట్ మనం మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, సాల్ట్ అండ్ చికెన్ మసాలా ఇవన్నీ వేసి చికెన్కి బాగా పట్టేటట్టు కూడా మనం కలుపుకుంటే ఎంత బాగా రుద్దితే చికెన్కి అంత బాగా ఈ మసాలా అయితే పడుతుందన్నమాట. సో మెత్తగా మనం కలుపుకుంటూ అయితే మొత్తం పీసెస్ కన్నిటికీ పడేటట్టు కూడా చూసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మధ్యలో మనం ఏమీ కూడా యాడ్ చేయమన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేస్తామో దాంతోనే పకోడీ అయితే వేస్తాము. అండ్ లాస్ట్లో ఒక ఎగ్ పగలగొట్టేసి ఇట్లా కలిపి అయితే వేసుకోండి. మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా మంచిగా వేసుకొని చికెన్ పీసెస్కి పట్టేటట్టు ఇట్లా రుద్దుతూ అయితే కలుపుకోవాలి. మ్యారినేషన్లో ఫస్ట్ టాస్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది వచ్చేసి లెమన్ కట్ చేసుకొని లెమన్ అయితే ఒక హాఫ్ తీసుకొని సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి ఇట్లాగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్కి అంతా పట్టేటట్టు అయితే స్క్వీజ్ చేసుకోవాలి. దీంతోనే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ పౌడరు, 2 టేబుల్ స్పూన్స్ మైదా పౌడరు ఈ రెండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి 4 పచ్చిమిర్చి ఇట్లాగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. దీంతోనే కట్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఈ పిండి చికెన్కి పట్టేటట్టు కూడా మొత్తం కలుపుకోవాలి. ఈ స్టెప్ వల్ల మనకి తినేటప్పుడు పైన చికెన్ పీసెస్కి కొంచెం ఈ కార్న్‌ఫ్లోర్, మైదా ఇవి పట్టుకొని కొంచెం బాగుంటుందన్నమాట. మనకు పైన ఒక లేయర్ లాగైతే ఫామ్ అవుతుంది కదా. సో ఇట్లాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక 10-15 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని పెట్టుకోండి. ఇది జీడిపప్పు చికెన్ క్రిస్పీ ఫ్రై అనమాట. సో అందుకని జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 15 వరకు ఇట్లాగ పలుకులు అయితే యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి కలబెట్టేసేసుకొని ఒక మూత పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇది ఆఫ్టర్నూన్ చేస్తున్నాను అనమాట, ఈవినింగ్ స్నాక్స్ కోసం. అందుకని చెప్పేసి ఒక 2 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేశాను. 2 అవర్స్ తర్వాత మనకు మొత్తం కూడా చక్కగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా మనం ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండవులు తీసుకొని దాంతో ఇట్లాగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాలి. సో కొద్దిసేపటికి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట, ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పేసి. దానికోసం ఒక చిన్న పీస్ని అయితే నేను వేసి చూస్తున్నాను. చికెన్ని మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని సైడ్ నుంచి అయితే కొంచెం కొంచెంగా ఇట్లాగా తీసుకొని అయితే మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆయిల్ మరీ వేడెక్కకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ చికెన్ అంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా విడివిడిగా ఆయిల్లో చికెన్ పీసెస్ని సపరేట్గా అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్లాగా మంటనైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకు బాగా వేగినట్టు కనిపిస్తుంది, లోపల చికెన్ ముక్క అయితే ఉడకదనమాట. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు టైం పట్టినా కానీ మీడియం ఫ్లేమ్లో వేసుకోవడానికి మాత్రమే చూడండి. ఒకేసారి ఎక్కువ పీసెస్ అయితే వేసుకోవద్దు, ఉడకడానికి మళ్ళీ చాలా టైం అయితే పడుతుందనమాట. ఇట్లాగా కొన్ని కొన్ని పీసెస్ని అయితే మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకు త్వరగా డీప్ ఫ్రై అయితే అయిపోతుంది. సో ఒక సైడు మనకు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆయిల్లో ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ మీద నురుగు ఉంటుంది కదా, ఆ నురుగు అయితే తగ్గిపోతుంటుందన్నమాట. ఆ స్టేజ్లో మనం చికెన్ అయితే తీసేయాలి. లేదు ఎక్కువసేపు డీప్ ఫ్రై చేసాము అని అంటే మళ్ళీ ముక్క మనకు గట్టిగా అయిపోతుంది, టేస్ట్ అయితే మారిపోతుందన్నమాట. ఈ స్టేజ్లోనే మనం తీసి ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి సెకండ్ బ్యాచ్ అనమాట. సో అన్నీ కూడా అంతే, మనకు చికెన్ని ఇట్లాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీంతో మనం కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో దానికోసం గరం మసాలా, జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి కొంచెం కొంచెం అయితే యాడ్ చేశాను, ఒక పించ్ అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఇక గిన్నెని నేను చూపిస్తున్నటువంటి టాస్ అయితే చేయాలి. సో పైకి కిందికి ఇట్లా టాస్ చేసామంటే అన్ని పీసెస్కి కూడా ఈ మసాలా అయితే పడుతుంది.
ఇలాగ టాస్ చేసుకున్న చికెన్ పీసెస్‌ని ఒక చిన్న ప్లేట్ తీసుకొని, ఆ ప్లేట్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దానికి పైన కాంబినేషన్‌గా మనం డీప్ ఫ్రైలోనే ఆయిల్‌లో పచ్చిమిర్చి, కరివేపాకు నిండుగా అయితే వేసుకొని వేపుకోండి. ఆ వేపుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును మనం దీంతో వేసుకోవాలనమాట. దీంతో పాటు అవి తింటుంటే మనకు చాలా బావుంటుంది టేస్ట్. ఇంకా మీకు కావాలంటే మీరు ఆనియన్, లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇంకెప్పుడు బయట తినే ప్రయత్నం గూడా చేయరు. ఇంట్లోనే చక్కగా అయితే చేసుకొని తింటారు. చికెన్‌ని ఒక్కసారి మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే మనకెప్పుడు కావాలంటే అప్పుడైతే పకోడా గానివ్వండి, చికెన్‌కి సంబంధించిన ఏవైనా చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, లోపల చూసారా ఎంత మంచిగా ఉడికిందో. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఇదే బెనిఫిట్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.